కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అనే పేరు తెలుగు సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు 5 దశాబ్దాలుగా వెండితెరపై తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న లెజెండరీ నటుడు ఆయన. హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అంతేకాదు నిర్మాతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు విశేషం. సుమారు 600కు పైగా సినిమాల్లో నటించి నేటికి 70 ఏళ్లు దాటిన వయసులోనూ అదే ఉత్సాహం, అదే ఎనర్జీతో ముందుకు సాగడం మోహన్ బాబు ప్రత్యేకత. అందుకే ఆయనను కలెక్షన్ కింగ్ గా అభిమానులు గౌరవంగా పిలుస్తారు. చాలా కాలం తర్వాత మోహన్ బాబు మళ్లీ పూర్తిస్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించబోతుండడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా దసరా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న భారీ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మోహన్ బాబుకు భారీ స్థాయి పారితోషికం అందిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మరో చర్చకు దారితీసింది. ఈ ప్రాజెక్టు పేరు ది ప్యారడైజ్. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని సరసన సోనాలి కులకర్ణి కథానాయికగా నటిస్తుండగా మోహన్ బాబు ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. అలాగే రాఘవ్ జుయాల్, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు వంటి పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతిక విభాగంలో అనిరుద్ సంగీతాన్ని అందిస్తుండగా సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి ఎడిటర్ గా, తోట శ్రీనివాస్ సంభాషణ రచయితగా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించాయి. ముఖ్యంగా నాని లుక్ పూర్తిగా భిన్నంగా కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. 2 జడలు వేసుకుని కొత్త మేకౌట్తో కనిపించిన నాని ఈ సినిమాలో పూర్తిగా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాఫియా నేపథ్యం, పీరియాడికల్ టచ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీతో పాటు మొత్తం 8 భాషల్లో విడుదల చేయాలనే ప్రణాళిక ఉంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అయితే అదే రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల అవుతూ ఉండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంటుందా అనే సందేహం మొదలైంది. నాని సినిమాను అదే తేదీకి తీసుకువస్తారా లేక విడుదల తేదీ మార్చుకుంటారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ది ప్యారడైజ్ లో మోహన్ బాబు పాత్ర గురించి మొదటి నుండే ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. కొందరు ఆయన గెస్ట్ రోల్లో మాత్రమే కనిపిస్తారని అనుకున్నారు. అయితే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లతో ఆ అనుమానాలకు పూర్తిగా చెక్ పడింది. ఈ సినిమాలో ఆయన పూర్తి స్థాయి విలన్ గా కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. మోహన్ బాబు పాత్ర పేరు సికంజా మాలిక్. 70+ వయసులోనూ షర్ట్ లేకుండా రక్తంతో తడిసిన చేతుల్లో గన్, కత్తి పట్టుకుని సిగార్ కాలుస్తూ కనిపించిన ఆయన రగ్గడ్ లుక్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపింది. అనంతరం విడుదల చేసిన మరో పోస్టర్లో వింటేజ్ స్టైల్లో యంగ్ గా కనిపించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. విలనిజాన్ని మళ్లీ నిర్వచించడానికి కాదు, పూర్తిగా తిరగరాయడానికి సికంజా వస్తున్నాడు అనే ట్యాగ్ లైన్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఈ సినిమాకు తీసుకున్న పారితోషికం గురించిన వార్తలు మరింత చర్చకు దారితీశాయి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయనకు సుమారు 5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారట. ఇది ఆయన కెరియర్లోనే అత్యధిక పారితోషికమని చెప్పుకుంటున్నారు. హీరోగా ఉన్నప్పుడే ఈ స్థాయి పారితోషికం అందుకోలేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రతినాయక పాత్రకు ఇంత భారీ మొత్తం ఇవ్వడం ట్రేడ్ వర్గాల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో అధికారికంగా వెల్లడి కాలేదు. నిజంగానే మోహన్ బాబు ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకున్నారా లేక ఇది కేవలం ప్రచారమేనా అన్నది తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ది ప్యారడైజ్ సినిమాతో మోహన్ బాబు మరోసారి తన శక్తివంతమైన పాత్రని చూపించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి నాని డిఫరెంట్ లుక్, భారీ బడ్జెట్, పాన్ ఇండియా విడుదల, మోహన్ బాబు పవర్ఫుల్ విలన్ పాత్ర, ఈ అన్ని అంశాలు కలిపి ది ప్యారడైజ్ ను అత్యంత ఆసక్తికర చిత్రంగా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.